హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు ఇన్ఫో. మనం ఒక 2-3 రోజుల నుంచి వీడియో చేసుకోలేదండి. ఎందుకంటే నా వృత్తిరీత్యాన్ని బయటకు వెళ్ళడం జరిగింది. నేను అందుబాటులో లేకపోవడం వల్ల వీడియో చేయలేకపోయాను. ఓకే, నేను 2-3 డేస్ బట్టి వీడియో నేను వాట్సాప్ చూడడం జరుగుతుంది. మన గ్రూప్లలో వచ్చే వీడియోస్ కూడా చూడడం జరిగింది. చాలా రకాలుగా మళ్ళీ న్యూస్లు వైరల్ కావడం కూడా జరిగింది. కానీ నిన్న మాత్రం మళ్ళీ కొత్త న్యూస్ రావడం జరిగింది. మార్చ్ 29 స్పెషల్ డే మంచి జరగబోతుందని చెప్పి ఆ న్యూస్ వైరల్ కావడం జరిగింది. ఆ న్యూస్ను క్రిస్ జాన్సన్ గారు పోస్ట్ చేయడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా క్రిస్ జాన్సన్ గారు కూడా పోస్ట్ చేయడం జరిగింది. కానీ మన వాట్సాప్ గ్రూపులో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి, క్రిస్ జాన్సన్ గారు పెట్టిన పోస్ట్ ఏంటి, రెండు క్లియర్గా మనం అర్థమయ్యే రీతిలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీ లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10 మందికి షేర్ కావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. నిన్న వాట్సాప్ గ్రూపుల్లో మార్చి 29 చాలా స్పెషల్ డే, మనకు మంచి జరగబోతుందని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ చేయడం జరిగింది. అసలు వైరల్ అయిన న్యూస్ ఏంటి అని ఒకసారి చూస్తానండి. మనం ఈ మార్చి నెల 29 మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన దినంగా ఉండబోతుంది. ఆ రోజు మీ జీవితాల్లోని కష్టాలకు ముగింపు, సంతోషానికి, ఆనందాలకు తెరతీసే రోజు కాబోతుంది. ఆ రోజు మీరు ఏడుస్తారు, కానీ అది బాధతో మాత్రం కాదు, సంతోషం పట్టలేక అని క్రిస్ జాన్సన్ అని కింద రాయడం జరిగిందండి. ఇదండి వాట్సాప్ గ్రూపుల్లో ఈ న్యూస్ వైరల్ కావడం జరుగుతుంది. ఇది క్రిస్ జాన్సన్ గారు పోస్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అది నేను చూసిన తర్వాత సరే సంతోషం కలిగింది. ఎందుకంటే ఇంకా 2 రోజులు 29వ తారీఖు రాబోతుంది. సరే మంచి జరగబోతుంది, అయితే మనందరికీ సంతోషమే కదా, జరగాలని కూడా కదా కోరుకుంటున్నాం అని చెప్పేసి సంతోషించడం జరిగింది. కానీ నేను క్రిస్ జాన్సన్ గారు ఫేస్బుక్లో ఇట్లా చెక్ చేయడం జరిగింది. తను కూడా పోస్ట్ చేయడం జరిగింది ఒక పోస్ట్. ఆ పోస్ట్లో ఏముందని ఒకసారి మనం చూస్తే, నేను ఇక్కడ ఇచ్చిన చూడండి, ఈ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే, ఆర్చ్ ఏంజెల్ మైకేల్ మీతో ఉన్నారు. మార్చి 29న మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అది బాధ వల్ల కాదు, మీరు దేనికోసం ప్రార్థించారో దాన్ని దేవుడు నయం చేసినందుకు. ఆయన పవిత్రమైన బంగారు కాంతి మీ అడ్డంకులను, అనారోగ్యాన్ని మరియు మానసిక గాయాలను తొలగిస్తుంది. దీనిని వెంటనే మీరు పంపుకోండి అని మన క్రిస్ జాన్సన్ గారు పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మార్చి 29 మీ కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇది బాధ వల్ల కాదు, సంతోషంతో. అదేవిధంగా మీరు దేనికోసం అయితే ప్రార్థించారో దాన్ని దేవుడు నయం చేసినందుకు అని చెప్పడం జరుగుతుంది. అంటేనండి ఇక్కడ మనం ఒకసారి మంచిగా గమనిస్తే, ఇది మన అనారోగ్యం గురించి, మానసిక గాయాల గురించి తొలగిస్తారు. ఆ యేసుక్రీస్తు ఆశీర్వాదం, ఈ బంగారు కాంతి మన మీద ఉండబోతుంది అని చెప్పడం జరిగినట్టు ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది విక్టరీ విత్ యాష్ గురించి కానీ ఓఎస్ గురించి కానీ ఎక్కడ చెప్పినట్టయితే లేదు. కాకపోతే ఆయన దేవుని గురించి ప్రార్థించినట్టు, వాళ్ళ దేవుని గురించి చెప్పినట్టు మాత్రమే ఉంది. కానీ మన వాళ్ళు మాత్రం ఇదంతా మ్యాటర్ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో పెట్టకుండా, ఈ మార్చి 29 మంచి జరగబోతుంది, మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు, అది బాధతో కాదు సంతోషంతో అని ఒక 2 లైన్లు మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చూసి అందరూ విక్టరీ విత్ యాష్లో కానీ ఓఎస్లో కానీ ఏదో అద్భుతం జరగబోతుంది అని అనుకోవడం జరుగుతుంది. కానీ మన క్రిస్ జాన్సన్ గారు పెట్టిన దాంట్లో పోస్ట్లో వీళ్ళు వైరల్ అవుతున్న న్యూస్ ఉంది. దాంతోపాటు ఇంకా
వాళ్ళ దేవుని ప్రార్థిస్తుండడం జరుగుతుంది. ఆ ప్రార్థించడం వల్ల మన అనారోగ్యం బాగుపడుతుంది. దేవుడు అనారోగ్యాన్ని తొలగిస్తారు అని చెప్పడం జరుగుతుంది. అంటే నేను నా పర్సనల్గా ఏమనుకుంటున్నానంటే ఆయన యేసు ప్రభు గురించి చెప్తున్నట్టు ఉంది అని నేను అనుకుంటున్నానండి. కానీ మన కంపెనీ గురించి విక్టరీ విత్ యాష్ గురించి చెప్తున్నట్టు క్రియేట్ చేయడం జరిగింది. ఒకవేళ నిజంగానే విక్టరీ విత్ యాష్లో కానీ ఓఎస్లో కానీ ఈ మార్చ్ 29 2 days ఉంది. ఈ మార్చి 1 day ఇలా 28 కాబట్టి రేపు ఆయన పెట్టింది నిన్న, ఇంకా 1 day ఉంది. ఈ లోపు ఏమైనా మంచి జరిగితే అందరికీ సంతోషం, నాకు కూడా చాలా సంతోషము. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. ఇదండి నేను చెప్పింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.